మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శివరామకృష్ణ, జనరల్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. ఓకే సార్, ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ లో జనరల్ గా అందరు చేసినట్టుగా డోలో కనుక వర్క్ అయ్యి మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటే గనక ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే యూజువల్ గా అంత సివియర్ గా రాదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, లక్షణాలు స్టార్ట్ అయినాయి అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిందని అర్థం. మన ఫీవర్ స్టార్ట్ అయిందంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిందని అర్థం. దోమ కుట్టిన వెంటనే వస్తుందని అనుకోవద్దు. సరేనా? దోమ కుట్టిన అట్లీస్ట్ 2-3 days టైం పడుతుంది. యూజువల్ ఆన్ అన్ యావరేజ్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఫర్ డెంగీ ఈజ్ 4 to 7 days. అంటే దోమ కుట్టిన తర్వాత 4 to 7 days లోపు ఎప్పుడన్నా రావచ్చు. ఈవెన్ ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ 2 to 16-17 days కూడా. సో అంటే వితిన్ 2 days లో స్టార్ట్ అవ్వచ్చు, అప్ టు 17-18 days వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ మోస్ట్ కామన్ గా మనం చూసే ఇంక్యుబేషన్ పీరియడ్ 4 to 7 days. 4 to 7 days పీరియడ్ లో మాత్రమే ఇంక్యుబేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అన్ని డేస్ పడుతుంది దోమ కుట్టిన తర్వాత. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్ డెంగీతో సఫర్ అవుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ ఏడీస్ ఈజిప్టి అనే మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి ఆ పర్సన్ కుట్టాయి అనుకోండి, ఆ పర్సన్ నుంచి దోమకు వైరస్ సోకుతుంది. దోమలో ఏ ప్రభావం చూపించదు. దోమ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ వెక్టర్ అన్నట్టు, ట్రాన్స్మిట్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి స్ప్రెడ్ చేయడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. కానీ డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ మాత్రం స్ప్రెడ్ అవ్వదు వైరస్. ఏ రకమైన కాంటాక్ట్ వల్ల కూడా పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవ్వదు. దోమ కుడితే మాత్రమే వస్తుంది. స్పెసిఫిక్ దోమే కాకుండా దోమలు అన్నిటి వల్ల కూడా అన్ని విడలు కాదు, ఏడీస్ ఈజిప్టి మాత్రమే స్ప్రెడ్ చేస్తుంది. అదే స్ప్రెడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ దోమనే ఆ పర్సన్ కుట్టి ఆ వైరస్ క్యారీ చేసి దాంట్లో కూడా కొంచెం ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది, దాంట్లో కూడా స్ప్రెడ్ అవ్వడానికి. స్ప్రెడ్ అయ్యి అప్పుడు దాని సెలైవరీ గ్లాండ్స్కి వచ్చి అక్కడి నుంచి కుడితే అప్పుడు వస్తుంది. ఓకే సార్, మీరు ఇంతకుముందు అన్నట్టుగా ట్రీట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి ప్లేట్లెట్లు తగ్గుతాయి దానికోసం అని చెప్పి అదే మీరు యాంటీవైరల్ ఏం లేదు మరి అడ్మిషన్ ఎందుకు అంటారు. సో ఇప్పుడు డెంగీలో నేను చెప్పాను మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మోడరేట్ అంటే కంపల్సరీ డాక్టర్ సంప్రదించి టాబ్లెట్స్ వాడాలి, ఓసారి హాస్పిటలైజేషన్ కూడా అవసరం పడుతుంది. అయితే ఈ ప్లేటెట్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది సహజంగా. ప్లేటెట్స్ తగ్గడం స్టార్ట్ అవుతే ఎప్పుడు ఎంత తగ్గుతుంది అనేది ఐడియా ఉండదు ఎవరికి. ఈవెన్ పేషెంట్ చెప్పలేడు, డాక్టర్ కూడా చెప్పలేడు. అయితే పేషెంట్కి వితిన్ 1 day ఒక 10,000 తగ్గచ్చు, 5,000 తగ్గచ్చు, లేకపోతే 1 lakh కూడా తగ్గచ్చు. 1 lakh ఆర్ మోర్ దెన్ 1 lakh కూడా తగ్గచ్చు. ఒక్కసారి సడన్ గా డ్రాప్ అవుతాయి. అప్పుడు బాడీలో ఏమవుతుందంటే కొన్ని మార్పులు వస్తాయి. అంత సడన్ ప్లేటెట్ డ్రాప్ ఒకసారి అయ్యేసరికి బాడీలో బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. ఎక్కడి నుంచి అయినా బ్లీడింగ్ అవ్వచ్చు. అయితే బాడీలో కూడా సహజంగా వేర్ అండ్ టేర్ నడుస్తూ ఉంటుంది, అంటే బ్లడ్ ఫ్లో అవుతుంటుంది కదా. సో చిన్నగా ఎక్కడన్నా బ్లడ్ వెజల్స్లో ఎక్కడన్నా రిపేర్ వస్తుంది, బ్రీచ్ అవుతుంది, ఆ ఇంటిగ్రిటీ అనేది బ్రీచ్ అయిపోతుంది. సో అప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే దాన్ని సీల్ చేసే ప్రాపర్టీ ఈ ప్లేటెట్స్కి ఉంటుంది. దాన్ని సీల్ చేసే లక్షణాలు ఉంటాయి ప్లేటెట్స్కి. ఆ ప్లేటెట్స్ తగ్గేసరికి ఏమవుతుందంటే ఆ సీల్ చేసే ప్రాపర్టీ ఉండదు. సో ఇంటర్నల్గా మనకు కనబడిన చోట్ల కూడా బ్లీడ్ అవుతుంది. బయటికి స్కిన్లో కనిపించేది అదే ర్యాష్, చిన్నగా ర్యాష్ రావడము, లేకపోతే బ్రూజెస్ కనబడము, ఇదంతా కూడా దానివల్లే. అయితే ఈ స్కిన్ వరకే ఇంతవరకే ఉంటే ఓకే. వైటల్ ఆర్గన్స్లో బ్లీడింగ్ అయింది అనుకోండి, లైక్ బ్రెయిన్ కానీ లంగ్లో కానీ అబ్డామిన్ ఇంకెక్కడైనా కానీ బ్లీడింగ్ అయింది అనుకోండి, అది ఒకసారి ప్రాణాపాయం కూడా కావచ్చు. ఎన్ని డేస్ పడుతుంది సార్ ఈ ట్రీట్మెంట్ కి? అదే మైల్డ్ అయితే యూజువల్గా 4-5 days లో తగ్గిపోతుంది. మోడరేట్ అయితే 5 to 7 days. ఆ పర్టికులర్ డేస్ లో ఖచ్చితంగా హాస్పిటల్లోనే ఉండాలి సార్, ఇంట్లో ఉండి కూడా క్యూర్ చేసుకోవచ్చా? అంటే మనం మానిటర్ చేయడం. ఇప్పుడు యూజువల్గా అడ్మిషన్ అవసరం అంటే ఒక డాక్టర్ చెప్పాడు అనుకోండి డెంగీ కోసం, అడ్మిషన్ అవసరం అని అంటే దాని అర్థం ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గడం క్రమక్రమంగా పెరుగుతుంది, తగ్గడం బాగా పడిపోతున్నాయి, మానిటరింగ్ చేయడం కోసం చేస్తాం. అడ్మిట్ చేసిన పేషెంట్స్ని యూజువల్గా ప్లేట్లెట్స్ రోజు 2 సార్లు చెక్ చేస్తాం, మార్నింగ్ ఈవినింగ్ కూడా చెక్ చేస్తాం. సివియర్గా పడ్డాయంటే, అప్పుడు బాగా పడ్డాయి అనుకోండి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి రావచ్చు. సరేనా? ఒక లెవెల్ క్రిటికల్ ఫేజ్లో వచ్చేసేది అనుకోండి, ప్లేట్లెట్స్ క్రమం పెరిగేంత వరకు కూడా ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతమందికి మల్టిపుల్ యూనిట్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు కొన్ని డేస్ వరకు. సో ఆ క్రమాన్ని ఎప్పుడు ఇవ్వాలి ప్లేట్లెట్స్ పేషెంట్స్కి అవసరమా లేదా అని చూడడానికి కోసం అడ్మిట్ చేస్తాం. ఇంకోటి అదొకటే కాదు, ప్లేట్లెట్స్ ఒకటే కాదు, డెంగీలో మెయిన్ మేనేజ్మెంట్ ఫ్లూయిడ్ మెయింటెనెన్స్, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే క్యాపిలరీ లీక్ అని చాలా టెర్మినాలజీస్ ఉంటాయి, మీకు అవి ఎవరికి అర్థం కాగాని, అంటే బాడీలో ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అనేది లీకేజ్ అవుతుంది. ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోయేసరికి మన బాడీలో కొంచెం ఫ్లూయిడ్ అనేది లీక్ అయిపోతుంది.
పొట్టలోకి లీక్ అవ్వడము, లంగ్స్ చుట్టూ ఉన్న కవర్స్లోకి లీక్ అవ్వడము, Hmm. అట్లా క్యాపిలరీ లీక్ సిండ్రోమ్ అంటాం. అట్లా లీక్ అయిపోయినప్పుడు బీపీ పడిపోతుంది, మన బ్లడ్ చిక్కగా పడుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. సో Okay. ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, ఓకే ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎన్ని డేస్ ఇవ్వాలి, మళ్ళీ ఆ బ్లడ్ లీక్ అయిన ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ ఫ్లూయిడ్స్ ఆపడము, ఎప్పుడు ఆపాలి అనేది డాక్టర్ మాత్రమే తెలుస్తుంది. సో దానికోసమే అడ్మిట్ చేస్తాం. అయితే ఇంత అడ్మిట్ చేసినా కానీ ఓసారి సివియారిటీకి వెళ్ళిపోతుంది. కొంతమంది ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయిపోతుంది. ఓవర్ రియాక్ట్ అయిపోయి ఆర్గన్ డ్యామేజ్ అయిపోతాయి, బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంది. కొంతమందికి డెంగీలో సివియర్గా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. డెంగీలో బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ బతుకుతారు. ఓకే మోర్టాలిటీ రేట్ చాలా హై, అంటే సివియర్ గా వాళ్ళు ఆల్మోస్ట్ 99 to 100% మోర్టాలిటీ. బ్రెయిన్ డెంగీలో ఎఫెక్ట్ అయింది డెంగీ వైరస్ వల్ల అంటే మోర్టాలిటీ 99 to 100% ఉంటుంది. Okay, sir. సో అట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా వెళ్తున్నాయా అని మనం చూసుకోవాలని. డెంగీ వల్ల ఒకవేళ బ్రెయిన్లో బ్లీడ్ అయింది అనుకోండి, వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ డెంగీ వైరస్ ప్రభావమే డైరెక్ట్ బ్రెయిన్ మీద పడింది అనుకోండి, సో కొన్ని పార్ట్స్ ఉంటాయి బ్రెయిన్లో, వాటిని స్పెసిఫిక్గా ఎఫెక్ట్ చేస్తుంది. అట్లాంటివి స్కాన్ చేస్తేనే తెలుస్తుంది. అలాంటిది ఏమైనా మేనిఫెస్టేషన్స్ ఉంటే సో బతకడం చాలా కష్టం. సో Okay, అట్లాంటి సివియారిటీకి పోకుండా ఉండడానికి, కొంచెం ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి దీనికోసం అడ్మిట్ చేస్తాం పేషెంట్స్ని మానిటర్ చేయడానికి. sir. Okay, అంతే తప్ప డెంగీకి ట్రీట్మెంట్ లేకుండా అడ్మిట్ చేస్తున్నారు, కమర్షియల్ అయిపోయారని అనడం చాలా కామన్ అయిపోయింది. ఓకే సార్. Hmm. సార్ మరి అసలు ఈ డెంగ్యూ ట్రీట్మెంట్ కి అంటే ఇది కాస్ట్లీ సార్, లేకపోతే మధ్యతరగతి కుటుంబాలు కూడా మధ్యతరగతి కుటుంబాలు కూడా తీసుకోవచ్చు. ఈవెన్ అంటే యూజువల్గా డెంగీ పేషెంట్స్ మేము వార్డులో పెట్టి ట్రీట్ చేస్తాం, ఓకే వార్డులోనే పెడతాం, ఐసీయూలో షిఫ్ట్ చేసి ట్రీట్ చేసేంత పరిస్థితి ఉండదు. అయితే ఎప్పుడైతే ప్లేటెట్స్ బాగా పడిపోతాయో, ప్లేటెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్లేటెట్స్ ఎక్కించే క్రమంలో, ఆ ఎక్కించే టైంలో మాత్రం ఓసారి ఐసీయూ షిఫ్ట్ చేసి ఎక్కిస్తాం. ఎందుకంటే ఏ బ్లడ్ ఎక్కించినా కానీ, బ్లడ్ ప్రొడక్ట్స్ కానీ బ్లడ్ ఎక్కించినా కానీ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రియాక్షన్స్ వచ్చినప్పుడు వాటిని వెంటనే మనం కౌంటర్ అటాక్ చేయాలి. ఆ రియాక్షన్స్ తగ్గడానికి కొన్ని మందులు ఉంటాయి, యాంటీ అలర్జిక్ మందులు ఉంటాయి, అవి ఇవ్వడము, అట్లాంటివి ఇవ్వడం ఓన్లీ ఐసీయూలో వాళ్ళ డాక్టర్లు మాత్రమే చూసి ఇవ్వగలుగుతారు. సో ఆ ఎక్కించే క్రమంలో మాత్రమే ఒక 1 to 2 hours మాత్రం అబ్జర్వేషన్లో పెట్టేసి మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాం. ప్లేటెట్స్ ఎక్కించే క్రమంలో ఫస్ట్ సారి ఏం రాలేదనుకోండి, అట్లాంటి రియాక్షన్స్ ఏం రాలేదనుకోండి, ఈవెన్ సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వార్డులో కూడా ఇవ్వచ్చు. సో యూజువల్గా అనేది వార్డులో అడ్మిట్ చేస్తాము. మేజర్ పెద్ద పెద్ద కాస్ట్లీ మెడిసిన్స్ ఏమి ఉండవు డెంగీకి, సింపుల్ మెడిసిన్స్ ఏ ఉంటాయి. ఫ్లూయిడ్స్ కరెక్ట్ ఇవ్వాలి టైంకి, సో దానికోసం కాస్ట్ కూడా ఎక్కువ అవ్వదు. ప్లేటెట్స్ ఎక్కించాల్సిన అవసరం పడితే మాత్రం కొంచెం కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ పెరుగుతుంది. ఎందుకంటే ప్లేటెట్స్ ఇచ్చేవి మనము యూజువల్గా ఒక పర్సన్ని పిలుస్తాం. ప్లేటెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి వస్తే ఎవరైనా వాళ్ళకి తెలిసిన చుట్టాలు, బంధువులు కానీ, రిలేటివ్స్ కానీ వచ్చి ప్లేటెట్స్ డొనేట్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోయినా బ్లడ్ బ్యాంక్లో కొంతవరకు నిల్వ ప్లేటెట్స్ ఉంటాయి, ఆర్డీబీస్ అంటాము. అవి ఎక్కువ రోజులు ఉండవు, సో ఉన్నవి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అవి ఇవ్వాల్సిన పరిస్థితి లేకపోతే మనం తెచ్చి ఫ్రెష్గా ఎవరైనా డొనేట్ చేస్తే వాళ్ళ దగ్గర తీసుకొని ఇస్తాం, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు. సో ఆ ప్లేటెట్స్ తీయడానికి వాడే మెషినరీ, ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది కాస్ట్లీ ఉంటుంది. దానికి ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చే ఆరోగ్య సేవని వర్తిస్తాయి సార్ ఇందులో? గవర్నమెంట్ ఇచ్చే ఆరోగ్యశ్రీ డెంగీ కవర్ కాదమ్మా, కవర్ అవ్వదు. సో గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే కవర్ చేస్తారు వాళ్ళు, అంతే తప్ప కార్పొరేట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అవన్నీ వర్తించవు. మరి అది ఎందుకు ఇంక్లూడ్ చేయలేదో తెలియదు కానీ అదైతే వర్తించదు. ఓకే.